నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. సార్, అంటే ఇప్పుడు బయట చూసుకుంటే అందరం భారతీయులమే, కానీ నార్త్ సౌత్, మీరు బాలీవుడ్, మేము హాలీవుడ్, ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. సేమ్ డిఫరెన్స్ ఆర్మీలో కూడా ఉంటుందా? నార్త్ వేరు, సౌత్ వేరు, నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, ఇలా ఉంటుందా? 100% ఉండదండి. మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో కానీ మన సివిల్ లో చూసుకుంటే ఆర్యన్స్, ద్రవిడియన్స్. ఉత్తర భారతదేశం అందరూ కూడా ప్యూర్ ఆర్యన్స్ అని, దక్షిణ భారతదేశం వాళ్ళు అందరూ కూడా ద్రవిడియన్ చిన్న చూపు చూడడం అని. ఆర్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేర్పించేటువంటి విషయం ఏంటంటే నో కాస్ట్, నో రిలీజియన్, నో క్రీడ్, నో రీజన్, నథింగ్ అండి. ఎవ్రీబడి ఈస్ ద సేమ్. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి మహార్స్ అందరూ కూడా షెడ్యూల్ కాస్ట్ కు చెందినటువంటి వాళ్ళు అండి. మరి బయట ఉన్నటువంటి ఆఫీసర్స్, ఐఎమ్ నాట్ ఏ మహార్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ ఏ మహార్ కమ్యూనిటీ, బట్ నన్ను తీసుకెళ్లి మహార్ రెజిమెంట్ లో వేశారు. అంటే ఇక్కడ కాస్ట్ చూడండి. ఇంకో విషయం, మీకు ట్రైనింగ్ లో ఎలా నేర్పిస్తారో తెలుసండి. మేము ఫస్ట్ డే ట్రైనింగ్ వెళ్ళాం, ఆఫీసర్ అయ్యాము అనగానే అందరూ కూడా ఏమనుకున్నారు అంటే అబ్బా చాలా బాగుంటుంది, ఆ మూవీస్ లో చూపిస్తాడు కానీ అలా ఉంటుంది, ఒకళ్ళు వస్తారు సాప్ ఛాయ్ లేలో అన్నట్టు. వెళ్ళిన వెంటనే పాపం చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చినట్టున్నారు, టీ అరేంజ్ చేస్తాం మీకు రండి అనగానే చాలా రాయల్ గా నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన వెంటనే రోడ్డు మీద అందరినీ నీట్ గా టై పెట్టుకున్నాం, ప్యాంట్ వేసుకున్నాం, ఇన్షర్ట్ చేసుకున్నాం, షూ వేసుకున్నాం, చాలా ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు అకాడమీకి వెళ్ళి రిపోర్ట్ చేసాం. చేసిన వెంటనే ఓకే సిట్ డౌన్ అన్నారు. కుర్చీల కోసం ఎత్తుక్కున్నాం అండి. సిట్ డౌన్ అన్నాడు, రోడ్డు మీద కూర్చోబెట్టాడు. రోడ్డు మీద వరుస పెట్టి కూర్చోబెట్టి లెట్ స్టార్ట్ ఛాయ్ అన్నాడు. ఒక మగ్గు తీసుకుని వచ్చి, ఒక మగ్ మిలిటరీ మగ్స్ ఉంటాయండి, దాని నిండా ఛాయ్ నింపి స్టార్ట్ అని ఒకటి తాగాడండి. అది మళ్ళీ ఒక సిప్పేసి పక్కవాడికి ఇవ్వాలి, అది మళ్ళీ సిప్పేసి అలా 50 మంది కూర్చున్నాం. 50 మంది ఆ టీని తాగాలండి. ఆ కప్పు మార్చడానికి లేదు, సైడ్ తిప్పడానికి లేదు. ఎవడైతే సైడ్ కి తిప్పాడో వాడు తాగాడు కదని, అలా సైడ్ కి తిప్పాడు కదని వాడి ఎంగిలి నేను ఎందుకు తాగాలని వాడిని తీసుకెళ్లి పక్కగా నుంచోబెట్టి వాడికి మళ్ళీ అందరు ఎంగిలి తాగిన తర్వాత 50% కింద వాడికి తాగించేవారు. అంటే ఇక్కడ క్యాస్ట్ ఉండదు, క్లాస్ ఉండదు, రిలీజియన్ ఉండదు. మాకు ఆర్మీలో టెంపుల్స్ ఉండవండి, ధర్మస్థలం ఉంటది. ఆ ధర్మస్థల్లో మనకి క్రిస్టియన్ ప్రార్థనలు జరుగుతాయి, సిక్కు ప్రార్థనలో అర్ధస్ చదువుతారు, హిందూ శ్లోకాలు ఆ యొక్క మంత్రాలు చదువుతారు, ఇలా పార్సీలు వాళ్ళకి సంబంధించినటువంటి భక్తి అన్ని కూడా ఉంటాయండి. ముస్లింలు వాళ్ళు కూడా నమాజ్ చదువుతారు. దీన్ని ధర్మస్థలం అంటామండి. సో మాకు టెంపుల్స్ ఉండవు, ఆర్మీలో ధర్మస్థలం ఉంటుందండి. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రిలీజియన్ ని గౌరవించేటువంటి ఆ యొక్క సహనాన్ని అలవాటు చేస్తారు. అలాగే క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అనేటువంటిది ఇంక నేను చెప్పిన ఒక ఇన్సిడెంట్ తో మీకు అర్థమై ఉంటుంది. ఇంకా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి.